అన్నదమ్ములు దోచుకునే సరిపోవట్లేదంట రేవంత్ రెడ్డి గారికి. హిల్ట్ కుంభకోణం పేరు మీద హైదరాబాద్ లోని పారిశ్రామిక వాడల్లో భూములను కొల్లగొట్టడానికి 5 లక్షల కోట్ల విలువ చేసే 9,200 కోట్లు 9,200 ఎకరాల భూమిని కొల్లగొట్టేదానికి ప్రయత్నం చేస్తే మా పార్టీ బయటికి తీసుకొచ్చింది. అన్నదమ్ముల దోపిడిని అడ్డుకున్నది. కానీ రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ముల దోపిడి సరిపోవట్లేదంట. ఇప్పుడు బావమరిది గారి కళ్ళల్లో ఆనందం కోసం సింగరేణిని ఆయనకు గుత్తకు రాసిచ్చిండు. తెలంగాణ కొంగు బంగారంగా భావించే సింగరేణిని కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టపగలే కబిలిస్తా ఉన్నాడు. అందుకే మేము అడిగినాం ఇవాళ గౌరవ గవర్నర్ గారిని, సార్ మీరైనా ఇన్వాల్వ్ కండి, మీరు కిషన్ రెడ్డి గారికి ఆదేశం ఇవ్వండి, సిబిఐకి ఇస్తారా, సిట్టింగ్ జడ్జికి ఇస్తారా, మీ ఇష్టం, ఎవరికి ఇస్తారో ఇవ్వండి, కానీ ప్రజాధనాన్ని కొల్లగొట్టే ఈ దుర్మార్గపు వ్యవస్థని, ఇటు సోలార్ పవర్ లో కుంభకోణం, అటు సింగరేణి ఓబీ గనుల్లో కుంభకోణం, దీన్ని అడ్డుకోండి, దీన్ని వెంటనే నివారించండి, ప్రజా సొమ్మును కాపాడండి అని చెప్పి కార్మిక లోకం తరపున సింగరేణి కార్మిక సోదరుల తరపున వారికి విజ్ఞప్తి చేశాం.